నమస్తే మామ. ఈరోజు మా ఇంటికాడ వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారు. చుట్టాలంటే ఎవరో కాదు, మా చిన్న బావ, ఇంకొకటి మా అల్లుడు, మా పెద్ద బావ కూడా వచ్చిండు. ఇద్దరు రకాలు వచ్చారు. ఇక ఇల్లంతా వేరే లెవెల్ ఉంటుంది. సో వీళ్ళందరి కోసం ఇక ఎక్కువ అగ్గుసగ్గులు చూసి బయలర్ కూడా అయితే పట్టుకొచ్చిన. ఓన్లీ అక్కడనే కొట్టించుకున్నా. ఇక ఈ ఎండకు మనం ఏం కొడతామని అక్కడనే కొట్టించిన. ఒకసారి ఇంటికి అయినాక దాన్ని ఎట్లా ఏం చేసుడు, మా అల్లుళ్ళతోటి కోడళ్ళతోటి మొత్తం వీడియో చూపెడతాం మీకు. ఇక వేరే లెవెల్ ఉంటుంది మన వీడియో. ఇంట్లో సందడి ఉంటుంది. సినిమా చెప్పు, ఏం చెప్తావు? హాయ్ అని చెప్పు. హాయ్, హౌ ఆర్ యు అను. ఆవాజ్ పైన పైన. మా సినిమా అట్లుంటుంది. మనం ఏం చెప్తా కదా చెప్తాడు ఆయన, తినడు. అల్లుడు చెప్పు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చేసుకోరు. ఈ అల్లుడు కెమెరా ముందుకు రాడు, ఎందుకంటే అల్లుడు బాగా ఫేమస్. అల్లుడు సిఆర్, అల్లుడు పేరు సిఆర్. ఓకేనా గాయ్స్? ఏదైతే మా పెద్ద బావాడు గోపాలపూడికి వచ్చినాము. మా పెద్ద బావ అక్కడ ఉన్నాడు. ఏంటి మన ఏదో వంటాడు, ఏదో వందమని వచ్చాడు. ఇక అవన్నీ పట్టుకోపోయి ఇంటికి వెళ్ళాక మీకు మొత్తం వీడియో పెడతా. ఇక మొత్తం చూడు మమ్మ. ఇప్పుడైతే ఇక ఫస్ట్ అయితే మనం ఇంత ముక్క తీసుకోవాలి కాబట్టి గోపాలటకి వచ్చినా కదా. ఇక ఆడికి వెళ్ళి మెల్ల బయలుదేరి చికెన్ సెంటర్కి వస్తే మా అమ్మ చికెన్ బాగా పిరం ఉన్నది. అయితే ఏం చేసిన అంటే ఇక ఒక కోడిని పట్టిన, ఒక 2 కిలోలన్నర కోడిని పట్టి కొట్టిస్తున్నా. మనోడు చూడు వేరే లెవెల్లో ఎక్స్పీరియన్స్ మస్తు ఉంటుంది. మనోడికి ఎట్లా కొడతాడు చూడు, మస్తు స్పీడ్ కొడతాడు. కథ చూసిగా ఎట్లా రాకిండో వేరే లెవెల్ రాకుతాడు. ఇక చికెన్ అయితే కొట్టిద్దాం అని చెప్పేసి ఇక్కడ మొత్తం చికెన్ కొట్టించిన మా చిన్నగా వేరే లెవెల్లో కొట్టిన. మీకు ఎప్పుడన్నా కావాలంటే ఈ ఏరియాకి వచ్చినప్పుడు తీసుకోరు. అన్న మంచిగా ఇస్తాడు. మాలు మంచిగా ఉంటుంది అన్న దగ్గర. ఓకేనా? మంచిగా అంటే మంచిగా ఉంటుంది రియల్గా. మీరు నమ్ముతలేరు, నేను ఏదో ఎట్లా చెప్తాను అనుకుంటున్నా. కానీ మీరు ఖచ్చితంగా ఒకసారి వచ్చినప్పుడు చూడుర్రి. అన్నాడు అడ్రస్ కూడా చూడుర్రి. ఇక్కడ వెంకటేశ్వర చికెన్ సెంటర్ అని ఉంటుంది గోపాలరావుపేట. తీసుకోరు ఎప్పుడైనా నచ్చినప్పుడు. ఓకేనా? నెంబర్ 1 ఉంటుంది. మన కూర అయితే మామ 2 కిలోలు అయితే ఇంత కూర వెళ్ళింది మామ. ఇప్పుడైతే దీనికి అంచుకు మనం రొట్టెలు తీసుకోవాలి. వాటికి ఒకటి ఆశీర్వాద పిండి ప్యాకెట్ తీసుకున్నా. ఇది మన విలేజ్లో మెయిన్ గోపాలరావుపేట, ఇది మెయిన్ సిటీ. ఓకేనా? ఈ పిండి ప్యాకెట్ పట్టుకొని పోదాం మామ. ఇక ఎట్లుంటుందో మొత్తం మీరే చూడుర్రి. అత్త అయ్యారా మరి మర్చిపోకు మామ. చూసిరు కదా, అల్లుడు అయితే రమ్మని చెప్పిన ఇంటికి బస్ స్టాండ్లో కలిసిండు. ఇక మరి అత్తడా రాడా అల్లుడు చూద్దాం. అల్లుడు అత్త ఇట్లా మన అంతకు మనం అరుచుకోడే. ఓకేనా? చూద్దాం నెక్స్ట్. ఇప్పుడైతే ఇంటికి పోదాం మామా. ఈరోజు అయితే చెప్పిన కదా మా అక్కోళ్ళు వచ్చిర్రని. ఇక మా అక్క మా బావ అయితే వచ్చిర్రు. ఈయన మా పెద్ద బావ. హాయ్. ఓ వేరే లేవను మా బావ. చెప్పకుండా కూడా చెప్తాడు. మా బావకైతే ఒక లైక్ చేసుకోర్రి. ఇక మా బావ మొక్క ఎట్లుందో చెప్పుర్రి. ఇక మా అక్క పెద్ద అక్క ఇవే. ఇక మా సైన్యం చూడుర్రి. ఇక చెప్పుర్రి. హాయ్ చెప్పుర్రి. శివాని హాయ్ చెప్పు. అయ్యో శివాని ముఖం చూసి అలిగింది మా శివాని కొంచెం. ఓకేనా? నెక్స్ట్ ఇగో ఇప్పుడు చూడుర్రి. ఇక ఇక్కడ ఒకళ్ళు ఇగో బాను హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ మామలు అను. గంతే. ఇక వాళ్ళు ఫోన్ మహిమలు ఉన్నారు మామ. ఇక మీకైతే ఇప్పుడు మనం చేసుకోవాలి కదా. అక్క బావ వచ్చే. అయ్యో మా చిన్నక్క చూడు ఇక పిండి విసుకుతుంది. ఇక రొట్టెలు చేస్తుంది. ఇక వేరే చేస్తుంది. రొట్టెల స్పెషలిస్ట్ మా చిన్నక్క. మనం కిచెన్లోకి అయితే ఎంట్రీ అవుతాం ఇక. ఓకేనా మామ? అయ్యో కిచెన్ వచ్చింది మామ. అక్క నమస్తే. ఏమంటాను? చికెన్ వేరే లెవెల్. ఇక మా అక్క అయితే నచ్చుకు ముందే గంజి అయితే పెట్టింది. ఇక మామ వేరే లెవెల్ ఉంటుంది. ఇలా రోజు తిన్నది ఇంటికంటే ఇలా మనది అలాగే ఉంటుంది. ఇలా సంపుడే. ఇక చికెన్ కొట్టించుకొచ్చి పెట్టిన, కొత్తిమీర రెడీ చేసిర్రు, మిర్చి, నెక్స్ట్ ఇక ఉల్లిగడ్డలు, పుదీనా, ఏంటిది ఆవాలు, మెంతులు అన్నీ మొత్తం రెడీ పెట్టిర్రు మామ. ఇక ఓకేనా? నూనె పోస్తుంది. ఇక నూనె పోస్తే వేరే లెవెల్. ఇక ఇవాళ మా ఇంట్లో మొత్తం వేరే లెవెల్ ఉంటుంది మామ. కొంచెం అయితే నూనె పోసుకోర్రు. ఇక నూనె పోతారా మరి ఏం పోతారో తెలియదు. ఇక ఏమో బావేంది నేను పిచ్చోరినట్టు ఓడుతుండా. నీకు వచ్చిండు. ఇగో ఏమైంది బా చూడు. ఇక దా ఇద్దరు కలిసి చెయ్యరు. ఇవాళ ఇక మా పెద్దక్క మా పెద్ద బావ ఇక మరి ఎట్లా చేస్తారో ఇద్దరు కలిసి చెయ్యరు. ఇక మేమే చూస్తాం. ఇవాళ అగో గిసోడి దాల ఫాస్ట్ ఉంటుంది అక్క. నీ మరదలు గిసోడి దాల ఫాస్ట్ ఉంటుంది. అయ్యో మరి రేకులే మామ. మా రేకులే మామ. మీ ఏంటి చెప్పుర్రు మరి. మా అయితే రేకులే. ఇంత కిట్టుకునేపాటికి బజాయించుతాను.
వినవా ఏమెత్తాను చెప్పవా నూనె కాగాలి ఏంటి అవి బగారాకు ఓకే మావా అయ్యో ఫస్ట్ అయితే నూనె పోసింది తర్వాత బగారాకు వేసింది నెక్స్ట్ ఈ మాల మసాలా తెలుసుగా మీకు చెక్క బిక్క ఆన్ వేసుకోరి ఆన్ వేసుకున్న తర్వాత ఘాటు మంచిగా ఉంటుంది అన్నట్టు ఘాటు గుమ్ము ఉంటుంది తర్వాత ఏమవుతుంది మామ ఎల్లిగడ్డ దంచి పెట్టింది మా అక్క 10 నిమిషాలు చికెన్ చెప్తుంది 15 నిమిషాలు ఎక్కువ అవసరం లేదు మస్తు హుషారు మీకు ఎప్పుడన్నా కావాలంటే ఎప్పుడు మా అక్క ఫ్రై చేసి ఇస్తుంది 100-200 తీసుకొని చేస్తుంది కానీ మంచిగా చేస్తుంది ఏయ్ మిర్చి నెక్స్ట్ మామ ఏమవుతుందో మరి పుదీనా ఎత్తుందో పుదీనా రైట్ చూసారమ్మా ఇంకోటి కూడా అంట పెట్టింది మరి ఇది ఏం చేస్తుందో అటుకెళ్ళి షిఫ్ట్ అయింది ఉల్లిగడ్డ తెల్లుల్లిగడ్డ వేసుకోవరి మాదైతే తెల్లుల్లిగడ్డలే మరి మామ అయ్యో మేము వీడియో తీస్తున్నాం అని ఎల్లిగడ్డలు కూడా ఎగురుతున్నాయట మా అక్కట్లది మా అక్క కామెడీ కూడా చేస్తుంది అప్పుడప్పుడు అక్క నీ పేరు చెప్పక్క వీళ్ళకి పరిచయం చేయవా మా పెద్దక్క ఏం పేరు అక్క నీ పేరు అందరికి పెద్దక్క అంటే అందరికి తెలుసట మా అక్కని కుమారాంటి లెక్క ఫేమస్ చేయరు కుమారాంటి దగ్గరికి వద్దాం కుమారాంటికి బాగా సోపదట లైక్ అయితే కొట్టరు మా అక్కకు పాపం అవు విన్నా ఒకటి లైక్ అయితే వేసుకోరు మామ మా అక్క కోసం ఇవ్వాలి వీడియో వేరే లెవెల్ ఏమైంది శివాని మామ మా అక్క అయితే ఏం చెప్తా అంటే మేము ఒక్కొక్క పని చేసుకుంటాం అట్లుంటుంది మా అక్కకు 4 చేతులు ఉంటాయి కదా ఆల్రెడీ రొట్టె పెంక తీస్తుంది ఇక ఒక పక్క రొట్టెలు అయితే ఒక పక్క చికెన్ అవుతుంది అవు అట్లా ఉంటుంది మా అక్కతోటి బాగా అంటే బాగా స్పీడ్ మామ అది ఏంటిది మన ఎక్స్ప్రెస్సే రైలు పోతా చూసినావు జుస్సని పోతా చూసినావు ఒకటి పోతుంది మళ్ళీ ఇక ఎక్కడి పని నీట్గా ఎక్కడ తీసినా అక్కడెక్కడ పెట్టేస్తుంది మన లెక్క కాదు ఇక మనం అంటే ఎట్లుంటుంది మీకు తెలుసుగా అంగడి అవు అట్లా పిల్లలకు కూడా ఆకలి అవుతుంది మామ టైం 12-1 అవుతుంది ఇక చికెన్ అయితే మస్తు రేటు ఉన్నది మా ఒక్క కోడిని కొట్టించుకొచ్చింది ఇక మామ ఇప్పుడైతే చికెన్ ఎత్తుందా మరి మాకేమెత్తా ఎత్తును ఆక కొంచెం గోల్లంక వేసుకోవాలా అల్లం వేసుకోవా మేమైతే అల్లం ఎత్తు ఫస్ట్ మామ ఇవాళ టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం వేరే లెవెల్ ఉంటుంది నాకు తెలిసి చికెన్ అయితే 2 కిలోలు చికెన్ కొట్టించుకొచ్చిన జనాభా బాగుంది కదా అగ్గో సగ్గోలు చూస్తా అనుకున్నా కానీ అగ్గోలు అస్సలు దొరకలే మామ చికెన్ అయితే వేసుకోరు ఇక కలుపుడద్దాక చికెన్ వేసింది మామ కలుపుడు ఏం లేదట అట్లే పెట్టుకోవాలి అదే మనం అయితే ఈ పాటికి పిసా కలుపుతాము ఓకేనా నెక్స్ట్ చూద్దాం మామ మన చికెన్ అయ్యేలోపు అయితే ఇప్పుడు నేను వేస్తావా అక్క వేయి మామ కొంచెం పసుపు చికెన్ వేసినాక పసుపు అయితే సరిపడా పసుపు వేసుకోరు మామ పచ్చగా ఏమో దొరకపోతే చెప్పక్క నేను చెప్తా ఉప్పు తెల్లదా కరదా తెల్లదే ఉప్పు తెల్లదే నెక్స్ట్ 10 నిమిషాల దాకా ముద్దు పెట్టాడట మామ అంతలోపు మనం ఇంట్లోకి పోదాం ఇక పిల్లలు ఏం చేస్తారు చూద్దాం అంతలోపు అయితే ఇక మన రొట్టెలు చెప్పిన కదా అటు పొయ్యి గరం అవుతుంది ఇటు మా అక్క రొట్టెలు చేసేదే ఎత్తుంది నెక్స్ట్ కిచెన్లోకి ఎంటర్ అయిపోదాం మామ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఓ పక్క రొట్టెలు మస్తు స్పీడ్ ఉంటుంది మామ మనది ఇలా ఓ పక్క రొట్టెలు అవుతాయి ఓ పక్క చికెను వేరే లెవెల్ మామ ఇలా రొట్టెలు అయితే కాలుతుంది ఇక మా అక్క చూడరు ఇక కొంచెం నూనె అయిపోయినావు అక్క నూనె అయితే గట్టిగా అయితే అట సో అట్లే కాల్చుకోవాలి మామ మీరు కూడా అట్లే కాల్చుకోరు ఓకేనా తర్వాత నెయ్యి ఎత్తుందట నెయ్యి వేసి కాలుతుంది కొన్ని ఎందుకంటే మా బావ కోసం మా బావ అట్లా ఏంటి చూసారు ఎట్లయినా దానికి కారణం అదే మా బావ బండకు ఉంటాడు మీదికి వెళ్ళి ఎత్తేసిన వాళ్ళు కూడా అంతే నెయ్యి తినడం వాళ్ళని
అయ్యో స్టవ్ అయిపోయింది అక్క. మీది ఎవరు అక్క చెప్పే? మీది ఎవరు చెప్పే? బొంకూర. సొంతూరు ఎవరు? సొంతూరు బొంకూరేనా? గుండి కాదా? గుండె అని చెప్పు. అయ్యో ఈడ మంచిగా అనిపిస్తుంది, ఆడ మంచిగా అనిపిస్తుందా? ఒక్కటి చెప్పక్క. బాగా మంచిగా చూసుకుంటున్నావు మరి. మరి రొట్టె అయితే కాల్తలేదు మా, ఎందుకంటే కింద మంట ఉందా? ఉన్నది. రొట్టె కాల్తలేదు మరి ఎంతసేపు. రెడీ మామా, రొట్టె అయితే రెడీ అయింది. చూద్దాం ఇక. రారీ మామ ఇక అక్క దగ్గరికి పోదాం. మా అక్క కిచెన్లో ఎట్లా వండుతుందో, మరి ఉడకపోతాక ఏమంటుందో మొత్తం చూద్దాం. ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి రొట్టెలు అయితే అవుతున్నట్టున్నాయి. ఇంకా రొట్టెలు ఎడిదాకా వచ్చినాయి అక్క రొట్టెలు? మా ఇద్దరు మొక్కలు ఒకటే లెక్కున్నాయిగా. కామెంట్ అయితే చేయరు మరి, మేము మంచిగా ఉన్నా మా మొక్కలు ఎట్లున్నాయో లేదో. చికెన్ కూడా మూత ఇస్తాను మామయ్య, ఎక్కడ దాకా వచ్చింది చూడు. ఒక పక్క చపాతి, ఒక పక్క చికెన్. ఇప్పుడు ఏమవుతున్నావు అక్క? అల్లం సరిపడంత వేసుకోర్రి. అల్లం మరి ఎక్కడ దాకా వేసుకోకూర్రి, మళ్ళీ ఉరుకుడు అవుతుంది. ఎండాకాలం బాగా ఇబ్బంది అవుతుంది కాక. అల్లం మాత్రం సరిపడ వేసుకోర్రి, ఓకేనా? గరం గరం మసాలా అక్క, ఏంటి కొంచెం చెప్పు మా వాళ్ళు. మసాలా గరం గరం అప్పుడే పట్టుకున్నారు. సరిపడంత కొంచెం మసాలా వేసుకోరు మామ, ఎక్కడ దాకా వేసుకోకూరి. కలుపు మాట పడుతుంది, మళ్ళా నన్ను తిట్టుకుంటారు. మసాలా అయితే నెంబర్ 1. వాసన అయితే మామ ఎక్కడికో పోతుంది, కానీ కూర ఎడిపోతుందో చూద్దాం ఇక మనం. మామ ఇప్పుడైతే కారపొడి, పాత కారపొడి పక్కకి ఎట్టిర్రు. వెనక డబ్బాలు ఉంది కానీ పక్కకి ఎట్టిర్రు. ఇది కొత్త కారపొడి ఎత్తురు, మరి టేస్ట్ ఎట్లుంటుందో చూద్దామని కొత్త కారపొడి ఎత్తుంది మా అక్క. కొత్త కారపొడి, కొత్త చికెను, కొత్త చుట్టాలు. మా అక్క వచ్చింది వేరే ఇయ్యాలా. మా శివాని కూడా వచ్చింది ఇట్రా. అయ్య ఇవే మొన్న ఒక వీడియోలో పడ్డాయి చూసిర్రా, జుట్టు కొడుకురా పొట్టు పొట్టు చేసింది. ఇవాళ కొంచెం అలిగింది. మామ నాకు డ్రెస్ కావాలంటే పెన్షన్ లేవంటే ఇంటలేదు. కావాలి అంతే, డ్రెస్ కావాలి. సాయంత్రం కొనిస్తా, ఓకేనా? ఒకటేనా డ్రెస్? ఒకటి చాలట, కొనిస్తాం ఇక, ఓకేనా? ఇప్పుడైతే కారం, అల్లం, ఏంటిది పసుపు వేసింది, మొత్తం కలుపుతుంది మామ. చూడు మామ, మొత్తం అయితే కలుపుకోరు ఇక మంచిగా. మాలు మసాలా ముక్కకు పట్టే తీరంగా కలుపుకున్నాడు ఇక మన పని, అంతేనాక? కరెక్టే చెప్పినా? కలుపుకోరు ఇక. ఒక పక్క చూసిరా చెప్పినా మా అక్కకు 4-5 చేతులు ఉన్నాయని. ఒక పక్క చపాతి అవుతుంది వాళ్ళు చూడు, ఇంకో పక్క చికెన్ కలుపుతుంది. ఏనికి చపాతి రెడీ. మామ మీకు అయ్యేలోపు ఇంకొకటి చూపెడతా చూడుర్రు. ఇక టైము 12 అవుతుంది. ఇక ఈ గడానికి కూడా ఎండకాయ కూడా పెట్టినాం. కానీ మా కోడలు ఇప్పుడే లేచింది. 12ంటికి లేచి ముఖం కడుగుతుంది. ఏం చేస్తున్నావు? అయ్యో మరి 12ంటికి కడిగేది చెప్పు. పని వచ్చిపోయిందా? అయ్యో ఏది చూపెట్టు. అయ్యో ఎట్లా మరి? అయ్యో ఇంకో విషయం ఏంటంటే మా అక్క నీళ్ళు వేయకుండా అంటుతా అన్నది ఫస్ట్ చికెన్ తెచ్చినప్పుడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని నీళ్ళు అయితే పోతుంది. ఇక ఎందుకు చెప్పాలమ్మా, చపాతి ఉన్నాయి కదా, చపాతీలో కొంచెం సూప్ ఉంటే వేరే లెవెల్ ఉంటుందేమో. మీకు సరిపడని నీళ్ళు అయితే పోసుకోరు. ఇక మా జనాభా బాగానే ఉంది కాబట్టి మా అక్క ఎక్కదక్కన వచ్చేటట్టుంది. చాలా అక్క తిన్నారా? సరిపడా నీళ్ళు అయితే పోసింది మామ. ఒక పక్క చపాతి అయితే అవుతుంది చూసిరుగా. అయ్యో ఇది పోతుంది అక్క, దేశం పోయేటట్టుంది. అయిందా? ఈ మసాలా ఉంచినవి అక్క లాస్ట్కి వేసుకోడా? లైట్గా వేయాలన్నట, కొంచెం లాస్ట్కి వేసుకోవాలి మామ. గరం మసాలా వేసుకుంటే మంచిగా ఉంటుంది. మన చికెన్ అయితే చూడరు ఇక మామ, వేరే లెవెల్ అయింది. చూద్దాం ఇక. మా అక్క అయితే రేకులకు ఎండకు కష్టపడుతుంది. కష్టపడడానికైతే ఒక లైక్ కొట్టరు మామ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, మర్చిపోతుర్రు మామ. మన చికెన్ అయితే ఉడుకుతుంది. మా అక్క లేదు కిచెన్లో. మా అక్క లేనప్పుడు దీన్ని ఏమైనా చేసినాం అనుకో మొత్తం నువ్వు ఒకటే కరువు అయింది అంటుంది మళ్ళీ. సో ఎందుకు అక్క చెప్పదు అయితే నడుస్తుంది మామ. ఇప్పుడైతే మన కిచెన్లోకి పోదాం ఇక. ఎందుకంటే మా అక్క బాగా బిజీ ఉంటుంది, కుమారాంటి కంటే ఎక్కువ బిజీ ఉంటుంది కదా, మరి తొందర వెళ్ళిపోతుంది. అక్క ఏమైనా చికెన్ చెప్పు ఒకసారి చూపెట్టు. దించురాడు ఇక
10 నిమిషాలు పెట్టుకొని దించుడే నీళ్ళు పోసుకున్నాక ఒకసారి చూపెడతావా మామ? ఇక లాస్ట్ దించేటప్పుడు అయితే కొత్తిమీర వేసుకోరు కొంచెం, ఓకేనా? చూసిరామా, వాసన మాత్రం వేరే లెవెల్ ఉన్నది. ఖచ్చితంగా మీరు ట్రై చేసుకోరి, 100% మంచిగా ఉంటుంది. ఇక రొట్టెలు కూడా దగ్గర పడ్డట్టాయి. ఇక 2-3 గాలితో అయిపోతుంది. ఇక దించేటప్పుడు కొత్తిమీర వేసుకొని దించుకోవాలా? ఇక మూత పెడతాం ఇప్పుడు. ఇక కరెక్ట్ 10 నిమిషాలా? ఓకే మామ, కూర అయిపోయినట్ట నాకు. ఇక ఎంత? ఇంకో 10 నిమిషాలు దించుకోమాట? 10 నిమిషాలు ఉంచుకొని కొత్తిమీర కాడ వేసుకొని దించుకోరు మామ. ఇక మన చికెన్ అయితే అయిపోయినట్టే. చూద్దాం ఇక ఎట్లుంటుందో టేస్ట్ తినేటప్పుడు చెప్తా. రైట్ మామ, బాయ్ పక్క మామ. అయ్యో ఇంట్లోకైతే వచ్చినాయి. ఇక చికెన్ 10 నిమిషాలు ఆగమన్నాక ఒకసారి చూడుర్రి మా ముగ్గురు కోడళ్ళు ఒక అల్లుడు ఏం చేస్తారో చూడుర్రి. ఇక మీరే విన్నారా? ఇట్లుంటుంది వీళ్ళది. అయ్యో ఈమె ఎవరి సోపతి పట్టది, ఒక్కటి ఇండివిజువల్. ఏస్తానో బాను. వర్షిత్ నీకు ఫోన్ లేదా? చూపెట్టు, నీ ఫోన్ చూపెట్టు. అంతేనా? ఇగో ఈయన ఫోన్ ఉన్నది కానీ చూపెడతలేడు. ఇగో ఇగో మామ, ఈయనకి ఇది ఇచ్చిర్రు. ఈయన పెద్ద అయినా కదా. ఒత్తుకో అల్లుడు, ఒత్తుకో. నీదే ఇది. డాటా బ్యాలెన్స్ లేవా ఇలా? అమ్మ చూచిర్రా, ఈ ఫోన్ ఎవరు దిగుతలేరు ఇప్పుడు. మీరు ఇటువంటి ఫోన్ వాడిర్రా? వాడితే ఇట్లా కామెంట్ చేయరు మామ, వాడిరా వాడరు. నేనైతే వాడినా. తీసుకో అల్లుడు, వాట్సాప్ ఒత్తుకో, పబ్జీ ఆడుకో. రైట్ మామా. ఇక మా పెద్ద బాబు అయితే చూడరు. ఇక మెల్ల రెడీ అయింది. ఇక కొత్త టీషర్ట్ ఇప్పుడే గోపాలంటే కొనుకాచుకున్నాడు. కొత్త టీషర్ట్ వేసిండు. నవ్వుతాడు. ఇక ఏమైంది? తింటా చికెన్? అదో ఇన్నో వేసుడే. సుడు ఎట్టున్నాడు, బడా సైజే. మామా కూర అయితే రెడీ అయిపోయింది. చపాతీలు కూడా అయిపోయినాయి. లాస్ట్గా మన కొత్తిమీర వేసుకుందాం మామ. ఫ్రెష్గా కొత్తిమీర వేసుకుని దించుడే. ఇక ఇక చూసిర్రా మామ, ఇక చికెన్ అయిందా అని అయితే అత్తుండి. ఇక చూడు రెడీ చికెన్ ఎట్లుంది? అంతేనా? అయ్యో మన రొట్టె అయింది మామ. ఈ లాస్ట్ రొట్టె మా అక్క చూడు అనేది దీనికి అర్థం చేసిన. అయ్యో అయ్యో రొట్టె అయితే మొత్తానికి మాడగొట్టిన. అయ్యో చిన్నక్క ఏమైంది? అయిపోయింది మామ. ఒక రొట్టె చూడు అంటే మన రొట్టె చూడు ఎట్ అయిందో, మాడిపోయింది. ఇక మా బావ అయితే తినడానికి రెడీ ఉన్నాడు. ఇక తినుడే. ఇక మమ్మయ్య అక్క అయితే పట్టకపోతుంది. ఇక తినుడే. ఇక అన్ని రెడీ. ఇక్కడ చపాతీ వచ్చింది, చికెన్ వచ్చింది, అయిపోయింది రెడీ. పిలువక్క అందరిని. ఇక దా వర్షే నడు. ఇక మా అక్క పోతే చూడరు ఎట్లా భయపడతారు. అట్లుంటుంది. 1 2 3 4 కథమే. ఇక కురుకుడే. లైన్ కూర్చోరు. ఇక కూర్చోరు లైన్గా. మామా ఇప్పుడైతే ఇక మన వంటలు అన్నీ రెడీ అయినాయి కదా. సో ఇక మనం బావలు వచ్చారు కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలిగా, మందు బిందు అన్నీ. గోపాలట పోతున్నా, నేను ఏమేమి తీసుకుంటున్నా చూడుర్రి. ఇక ఓకేనా? మా చిన్న బావ అయితే బండి తీస్తాను. ఓకేనా? మస్తుంది మా చెట్టు కింద బండి మీద పోతాం. పొయ్యి అయితే ఒకటి. మా చిన్న బావ ఏం తాగుతాడో, పెద్ద బావ ఏం తాగుతాడో, మరి పిల్లలకు అన్నీ తీసుకురావాలిగా. ఎట్లుంటుంది అరుచుకోవాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా తింటాం మనం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో చెప్తా, వాళ్ళు ఎట్లా చూసుకుంటారో కూడా చెప్తా మామ. ఇప్పుడైతే ఇది మన కాలనీ, అది మన ఇల్లు, మన కాలనీ. ఓకేనా? మా బావ అయితే బండి తీసుకొచ్చిండు, చిన్న బావ. ఓకేనా? పోయి తీసుకుందాం. ఇక థమ్స్అప్ తీసుకుందాం, మరి ఏం తీసుకుందాం, మందు బీరు అన్నీ కొనుక్కొని వద్దాం మామ. ఇక ఒక కూల్ క్యాన్ అయితే తీసుకున్నాం, ఎండాకాలం కదా. మళ్ళీ ఇక చికెన్ దానికి దీనికి తింటే బాగా గరం అవుతుంది కాబట్టి చల్లటి నీళ్ళు అయితే తీసుకున్నాం. తీసుకొని పోతాం మామ. చూద్దాం ఇక నెక్స్ట్. మామ ఇప్పుడైతే దుకాణంలోకి వచ్చిన పోడుతోటి మనకు స్ప్రైట్ పచ్చ మంచిగా కనబడ్డది. మా చిన్న బావని అడిగిన ఏం తీసుకోవాలి బావా అంటే, ఇక స్ప్రైట్ తీసుకో అన్నాడు. స్ప్రైట్ అయితే తీసుకున్నా మామ. ఇది గోపాలపేటలో అయితే ఇండియన్ ఫ్లాగ్ గాలికి ఎమ్మన్నా ఎగురుతుందా, వేరే లెవెల్ ఎగురుతుంది. జెండాకైతే సెల్యూట్ కొడదాం. ఇక మామ ఇద్దరు మా బావలు వచ్చారని చెప్పినా కదా, ఏం తాగుతారో అన్నారుగా. ఇగో ఇదే. ఎందుకంటే వీళ్ళు మందు ఆగరు, మనకు మస్తు సేఫ్టీ పైసలు. ఓన్లీ స్ప్రైటే.
స్ప్రైట్ ఒక గిలాసు తాగుతారు, కథం అవతల పడతారు. ఇక పోయి బాగా ఇక స్ప్రైట్ తెచ్చింది ఇక నీకోసమే. మంది ఆగాడు పాప ఈయన. మన కూర అయితే వస్తుంది మామ. ఇక ఈమె బాగా పోసుకోండి, నాకే ఫస్ట్ పోసుకొని ఇస్తాడు. అల్లుడు వచ్చిందా చికెను? మమ్మ ఇక మన చికెన్ చూడు, ఇక వేరే లెవెల్ వచ్చింది ఇక విత్ స్ప్రైటు. అల్లుడు తిను, తాగబోను ఒక పెగ్గై అయ్యి, ఒక పెగ్గై తీసుకో తావు. మామ వచ్చింది మామ. ఇక మనకైతే చికెన్ విత్ చపాతి వచ్చింది. ఎట్లుందో టేస్ట్ చూసి చెప్తా ఇక. మామ టేస్ట్ ఒకసారి మా అక్కడిది కదా, ఎట్లుందో మీకు చూసి చెప్తా. మామ నెంబర్ ఎక్కుంది మామ కూర, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసుకోరు ఇక. ఓకేనా? ఉంటా మరి మామ. ఇక మన వీడియో అయితే అయిపోయింది కదా, అందరు లైక్ చేసుకోరి, సబ్స్క్రైబ్ చేసుకోరి, షేర్ కూడా వేయరు. ఇక మా వాళ్ళు అందరు ఒకసారి బాయ్ చెప్తారట, అందరు చెప్పురు ఇక. అక్క కుమార్ ఆంటీ ఓకేనా? మా అక్కకైతే ఒక లైక్ చేసుకోరి. శివాని బాయ్. ఓకేనా? నెక్స్ట్ వీడియోకి వెళ్తాం మామ. లైక్ అయితే చేసుకోరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. రైట్.